హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేసి అండ్ హైప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు రిజనేట్ అయితే ఓకే, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రిజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. మీరు కలిసి ఉన్నా విడిపోయి ఉన్నా ఈ టైంకి ఎవరైనా సరే చూడండి. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి. అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 5 of Cups, Ace of Cups, the Star, High Priestess, 2 of Pentacles, Knight of Wands, 10 of Swords, under the deck 7 of Wands. ఓకే, ఇక్కడ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. 5 of Cups ఎనర్జీ, తనైతే ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. అండ్ ఎవరైతే కలిసి ఉన్నారో మీ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ కొంచెం లో ఎనర్జీలో అయితే ఉన్నారు. ఓకే, అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ ఈ వీడియో చూసేటప్పటికి ఏస్ ఆఫ్ కప్స్, ద స్టార్ అండ్ హై ప్రీస్టెస్. సో మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం. మీరు కలిసి ఉన్నారా లేదా విడిపోయారా అన్నది మ్యాటర్ కాదు. ఇక్కడ మీరంటే మీ పర్సన్కి ఇప్పటికీ చాలా చాలా ఇష్టం ఉంది. ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయి ఉన్నారు. మీ గురించి ఎప్పుడు ఆల్మోస్ట్ పాజిటివ్గానే థింక్ చేస్తారు. నెగిటివ్ థింకింగ్ అనేది ఉండదు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడున్నా తనతో ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు ఎందుకు ఇదంతా నమ్మలేరు అని అంటే, బికాజ్ మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. బికాజ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ ఎప్పుడు తన ఫీలింగ్స్ని తను రెసిస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయరు. సో దానివల్ల మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మీకు అంత క్లారిటీ లేదు. ఓకే, బట్ మీ పర్సన్ చాలా చాలా ఎమోషనల్, బట్ ఎక్స్ప్రెస్ చేయరు. హై ప్రీస్టెస్, బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం. ఎప్పుడు మీ మంచి కోరుకుంటారు, మీరు హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటారు. మీరు ఎక్కడున్నా సరే, తనతో ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా ఉండాలి అనే ఒక విషయం అయితే ఎప్పుడు మీ పర్సన్ చేస్తూనే ఉంటారు. సో అండ్ ఇంటెన్షన్స్ 2 of Pentacles, Knight of Wands and 10 of Swords. ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలా వద్దా అని అయితే జగుల్ అవుతున్నారు. ఆ క్లారిటీ అయితే మీ పర్సన్కి లేదు. అండ్ 10 of Swords అంటే అగైన్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు. బికాజ్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అయి ఉంటే కనుక అది చాలా చాలా పెయిన్ఫుల్ సెపరేషన్. దానివల్ల మీరు చాలా చాలా బాధపడ్డారు, ఆర్ మీరు చాలా బాధపడ్డారు ఈ సెపరేషన్ వల్ల అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ ఇద్దరిలో ఒకరు మాత్రం ఎమోషనల్లీ చాలా చాలా బాధపడ్డారు. ఒకవేళ మీ పర్సన్ బాధపడితే కనుక ఓకే, నేను తను చాలా మిస్ అవుతున్నాను, మళ్ళీ తన లైఫ్లోకి మీ లైఫ్లోకి రావాలని అనుకున్నాను. ఒకవేళ మీరు బాధపడితే ఎమోషనలీ నా వల్ల తను బాధపడింది, మళ్ళీ నేను తన లైఫ్లోకి వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అయితే ఆలోచిస్తున్నారు. బికాజ్ మీ పర్సన్కి తెలుసు మీరున్నంత రెస్పాన్సిబిలిటీగా మీ పర్సన్ లేరు అని. బికాజ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, మీరే రిలేషన్షిప్ ఇక్కడి వరకు రావడానికి కారణం. ఇప్పుడు మీరు కలిసి ఉన్నా విడిపోయి ఉన్నా, సో మీ పర్సన్ తను ఒక రియలైజేషన్ అయితే వచ్చింది మీ పర్సన్కి, ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడానికి కారణం తనే అని. సో ఇప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకోవాలా వద్దా, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఎవరైతే కలిసి ఉన్నారో అగైన్ కలిసి ఉన్నా సరే మీ పర్సన్ మీతో సరిగ్గా ఉండడం లేదు, ఎక్కువ మీరు సఫర్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో. ఏదో విధంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం. సో మీ పర్సన్ ఒక రకంగా ఎందుకు ఇలా అవుతుంది, ఎంత బాగుండాలనుకున్నా కలిసి ఉండలేకపోతున్నాం ఏంటి, ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, సో ఇలా ఆలోచిస్తున్నారు. సో 7 of Wands అంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది మీ రిలేషన్షిప్. ఇద్దరికి ఇష్టం ఉన్నా ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం, ఎందుకు ఇన్ని గొడవలు అవుతున్నాయని ఒక ఫీలింగ్. వాళ్ళు సెపరేషన్లో ఉంటే నేను ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, అలాగని తన లైఫ్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ మీరంటే ఇష్టం ఉంది,
ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. బట్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలా వద్దా, లేదా మళ్ళీ మీతో మాట్లాడాలా వద్దా అన్నది మాత్రం మీ పర్సన్కి ఇంకా క్లారిటీ లేదు. ఆ విషయంలో అయితే జగల్ అవుతున్నారు. బట్ ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇన్ కేస్ సెపరేషన్లో లేరు అంటే మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో అవి మీ పర్సన్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి, కలిసి ఉండాలనుకున్నా ఎందుకు సెట్ అవ్వట్లేదు, ఎందుకు ఎమోషనల్లీ లో ఫీల్ అవుతున్నాము అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషలీ అక్వేరియస్. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. మీ ప్రెజెంట్ ఎనర్జీ కూడా చూద్దాం. 3 ఆఫ్ కప్స్. ఓకే, మీ ప్రజెంట్ ఎనర్జీ 3 ఆఫ్ కప్స్. అంటే మీరు ఏదైతే మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు దాని నుంచి బయటకు రావడానికి అయితే ట్రై చేస్తున్నారు. మీరు రైట్నో మీ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళడం కానీ మీ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ వచ్చేసి ద హర్ఫ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ 7 ఆఫ్ వాండ్స్. మీరైతే వెరీ వెరీ క్లియర్, ఏ రిలేషన్షిప్లో అయినా స్టెబిలిటీ ఉండాలి. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కమిట్మెంట్ ఉండాలి. రిలేషన్షిప్ అనేది ఎమోషనల్గా స్ట్రెంగ్త్ ఇవ్వాలి, వీక్ చేయకూడదు. సో నేను అన్నాలని ఒక్కొక్క ఛాలెంజింగ్ సిచ్యువేషన్ని దాటుకుంటూ రావాలి అని మీరైతే ఆలోచిస్తున్నారు. బికాజ్ మీరే ఈ బ్యాక్ బోన్ ఈ రిలేషన్షిప్కి. సో మీరే బ్యాక్ బోన్ అయ్యి ఉండి మీరే సఫర్ అవ్వడం, ప్రతి సిచ్యువేషన్ని మీరే దాటుకుంటూ రావడం మీకు చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇంటెన్షన్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద మూన్ అండ్ ద ఫూల్. సో మీరు ఒకటైతే ఫిక్స్ అయ్యారు. ఎస్, మీరు ఎమోషనల్గా ఈ పర్సన్ కనెక్ట్ అయి ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి, మీ లైఫ్ కూడా మీరు చూసుకోవాలి. ఇంక 24 గంటలు ఈ రిలేషన్షిప్ లేదా గొడవ అవ్వడం, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడం, లైఫ్ అంతా ఇదే అయిపోతుంది. నో, ఇది కాదు లైఫ్. రిలేషన్షిప్ అంటే మనకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, మనకి సపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడో ఒకసారి గొడవ జరుగుతుంది, బట్ ఎప్పుడు గొడవ జరిగి ఎప్పుడో ఒకసారి హ్యాపీగా ఉంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది. ఖచ్చితంగా మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు, మూన్ ఎనర్జీ. అట్ ద సేమ్ టైం మీరు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, దాన్ని వినడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ద ఫూల్ అంటే ఖచ్చితంగా ఇది వద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, నాకు ఒక న్యూ లైఫ్ కావాలి, న్యూ ఎనర్జీ కావాలి. లైక్ మీ గురించి మీరు బతకాలి, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఈ టెన్షన్, ఈ యాంగ్జైటీ, ఈ డిప్రెషన్ ఇవన్నీ వద్దు అని అయితే మీరు అనుకుంటున్నారు. సో ఆ విధంగానే మీరు స్టెప్స్ తీసుకుంటున్నారు. ఈవెందో ఈ పర్సన్ కావాలి అనుకున్నా మీ గురించి మీరు టైం ఇచ్చుకోవడం, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం, మీ గురించి మీరు ఆలోచించుకోవడం. అండ్ 6 ఆఫ్ వాండ్స్. ఎస్పెషల్లీ మీరు కెరియర్లో కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారు. మీ సర్కిల్లో మీకు ఒక గౌరవం దక్కాలి అని మీరు అనుకుంటున్నారు. దానికోసం తాపత్రయపడుతున్నారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, సో మీరున్న దాంట్లో ఒక స్పెషల్ పర్సన్ కింద మీరు ఉండాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. అదైతే తప్పేం కాదు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ పైసిస్, మీన్ రాశి. అసలు మీ పర్సన్ నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు నచ్చు. Queen of Pentacles, Queen of Swords, 9 of Pentacles and 4 of Pentacles. See, మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. బికాజ్ మీరు చాలా చాలా ఇండిపెండెంట్. రైట్ నో మీరు చాలా కోపంగా ఉన్నారు, ఏదైతే జరిగిందో కొంచెం స్టబన్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనున్నా కొంచెం ఇమీడియట్ యాక్షన్ అయితే విత్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్లో అయితే యాక్షన్ కనిపించడం లేదు. బట్ మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా ఉంది. ఎందుకునంటే తను మిమ్మల్ని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంది మీ పర్సన్కి. మీరు ఎలా తీసుకుంటారో, మీరు ఏం చేస్తారో, అంటే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో, నో చెప్తారేమో, వాట్ ఎవర్ రీజన్. సో ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు, బట్ తీసుకునే యాక్షన్ అయితే సాలిడ్ యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు.
సో మీ పర్సన్ ఇమీడియట్గా అయితే యాక్షన్ నెక్స్ట్ 48 అవర్స్లో అయితే కనిపించడం లేదండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ చౌరస్. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం. మెజిషియన్, 5 ఆఫ్ సోర్డ్స్, ద హర్మెట్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా ఇద్దరు ఏదైతే జరిగిందో నియర్ ఫ్యూచర్లో దాని గురించి ఆలోచిస్తారో, ఎవరైతే రిలేషన్షిప్లో మిస్టేక్ చేశారో వాళ్ళు ఆ మిస్టేక్ ఇలా జరిగి ఉండకూడదని, ఇంకొక పర్సన్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది, బట్ లోన్లీగా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే చూస్తారు ఎలోన్గా. క్లారిఫైడ్ బై ఏస్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ సోర్స్, 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టవర్. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఇది వర్తబుల్లా ఈ రిలేషన్షిప్, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయొచ్చా వద్దా, చేస్తే మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుందా, లేదా మళ్ళీ సఫర్ అవుతామా, ఇద్దరు క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉంటారు, లేదా ఒక పర్సన్ క్రాస్ రోడ్స్లో ఉంటారు. సో నాకు కంప్లీట్ అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు, బికాస్ టవర్ అండ్ 8 ఆఫ్ కప్స్ ఉంది. ఈ రిలేషన్షిప్లో ఒక పర్సన్ మాత్రం కంప్లీట్గా ఉండాలా లేదా వెళ్ళిపోవాలా అనే క్లారిటీ అయితే లేదు. ఎస్పెషల్లీ ఇది మీకు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో, లేదా కొంతమందికి మీ పర్సన్కి అయి ఉండొచ్చు. సో ఆ క్లారిటీ లేని మొన్న రిలేషన్షిప్లో నాకైతే పెద్దగా ప్రోగ్రెస్ అయితే కనిపించట్లేదు. ఒక స్టక్ ఎనర్జీ, ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బికాస్ టవర్, నో స్ట్రాంగ్ ఫౌండేషన్. మీ రిలేషన్షిప్లో ఏదైతే మీ గొడవలు జరుగుతున్నాయో దానివల్ల మీ రిలేషన్షిప్లో ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీరున్న సిచ్యువేషన్కి. 10 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 6 ఆఫ్ కప్స్ విత్ 4 ఆఫ్ సోర్డ్స్, రెండు హీలింగ్ సంబంధించిన కార్డ్సే. అండ్ 10 ఆఫ్ కప్స్ అంటే మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి అని అర్థం, అంతేగాని మీరు ఒక్కరు సఫర్ అవ్వద్దు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్. ఇక్కడ మీ గురించి మీరు ఆలోచించుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ లైఫ్లో కొంతమందికి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. సో ఎవరైతే మీరు మీ పర్సన్తో కలిసి ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్తో కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి, దానివల్ల మీ రిలేషన్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. సో ఎప్పుడు మీ రిలేషన్షిప్ గురించి పాజిటివ్గా థింక్ చేయడానికి లేదా ఓపెన్ మైండ్తో ఉండండి. అలా ఉండడం వల్ల మీ రిలేషన్షిప్లో ఇంకా పాజిటివిటీ అని పెరుగుతుంది. లేదు మీరు నాకు ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి అనుకుంటే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కోడిపెండెన్సీ, అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ లవ్ లైఫ్. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో కోడిపెండెన్సీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉంది. అంటే నా పర్సన్ నాతో మాట్లాడితే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే నేను హ్యాపీగా ఉండను. సో ఇలాంటివన్నీ కోడిపెండెన్సీయే. మీ పర్సన్ ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా ఉండగలగాలి. బికాస్ ఫస్ట్ మీరు కంప్లీట్గా మీ ఓన్గా మీరు కంప్లీట్గా ఫీల్ అవ్వాలి. హార్ట్ బ్రోకెన్, డీప్లీ హర్ట్, సాడ్, సెపరేషన్, బ్రేకప్, ఫీలింగ్ లాస్, గ్రీవింగ్ అండ్ మోర్నింగ్. ఖచ్చితంగా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో చాలామంది ఇక్కడ సెపరేషన్లో ఉన్నారు, మీరు చాలా డీప్లీ హర్ట్ అయ్యారు, సాడ్గా ఉన్నారు. ఫీలింగ్ లాస్ట్ అంటే మీ జీవితంలో ఇంకేమీ లేదన్నట్టు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. సన్ గ్లాసెస్, వాచింగ్, లుకింగ్, స్టాకింగ్, గ్యాస్ లైటింగ్, పర్సెప్షన్ అండ్ ఫోకసింగ్ అవుట్. సో మీ పర్సన్ ఏం చేస్తున్నారు, మేబీ స్పైన్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని. ఇలా ఉండడం వల్ల మీ ఫోకస్ అనేది మీ చేతుల్లో ఉండట్లేదు. ద గ్రిమ్ రీపర్, ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్, గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో కొంతమందికి మీ రిలేషన్షిప్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, సెకండ్ ఛాన్సెస్ లేదు. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని అర్థం. సో ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి మెసేజ్ అనమాట. సో ఇంకా సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో, ఆల్రెడీ మీరు చాలా గోత్రూ అయ్యారు, మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ కోసం ఆలోచించి మళ్ళీ ఇదంతా గోత్రూ అవ్వాలనుకుంటున్నారా, 1-2 సార్లు ఆలోచించుకోండి. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.